హాయ్ గాయ్స్. ఈరోజు కూడా సతీష్ గారు అందుబాటులో లేరు, అందుకే నేనే వచ్చా. ఆయన ఏదైతే చెప్పారో యాజ్ ఇట్ ఈస్గా అదే రివ్యూలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆయన కొంచెం రిమోట్ ఏరియాలో ఉండడం వల్ల వీడియోలు డైరెక్ట్గా వచ్చేయలేకపోతున్నారు. ఈరోజు ఎపిసోడ్లో చూసుకుంటే మెయిన్ కెప్టెన్సీ టాస్క్లో సంజన చేసింది కరెక్టా తప్ప, నిఖిల్ ఎందుకు అంత హర్ట్ అవుతున్నాడు, గౌరవ్ తాలూకా ఏం చెప్పాలనుకుంటున్నాడు అసలు గౌరవ్ నిఖిల్ గురించి, భరణి గురించి కానీ సంజన గారి గురించి కానీ. నెక్స్ట్ తనూజ కెప్టెన్గా గెలిచిన తర్వాత ఆమె చెప్పిన మాటలు కానీ వాటికి సంబంధించి కూడా మాట్లాడుకుందాం. తర్వాత కెప్టెన్సీ టాస్క్ ఎలా జరిగిందో ఆ జరిగిన విధానం గురించి కూడా మాట్లాడుకుందాం. ఇక ఎపిసోడ్లో స్టార్టింగే నిన్న కళ్యాణ్ మీద తనుజ్ గెలిచింది కదా, అందుకు కొత్త రాణి గారికి అందరూ ప్రజలు వెళ్ళి పరిచయం చేసుకుంటూ ఉంటారు కదా, అక్కడ ఇమానియల్ అయితే మాత్రం మీరు గెలిచినందుకు హగ్గు అనగానే కమాండర్ కళ్యాణ్ వెళ్ళి ఒక హగ్ ఇవ్వండి అని చెప్పి రీతు అనడం, ఆయన వచ్చి హగ్ ఇవ్వగానే ఆ తర్వాత దివ్య గారు మీరు కూడా ఇవ్వచ్చు అని ఆయన మరో కింగ్ ఉన్నాడు కదా నిఖిల్ అనగానే ఆవిడ వెళ్ళడానికి వెళ్ళేసరికి ఇమానియల్ అక్కడ పడిపోయి దొర్లేసి టెన్షన్ పడినప్పుడు నేను అలా అవుతాను అనగానే ఎంత ఫన్నీగా అనిపించింది. చెప్పాను కదా, ఇమానియల్ ఒక సిచ్యువేషన్ని, ఒక సన్నివేశాన్ని దాన్ని ఆహ్లాదకరంగా మార్చగలడు, కొంచెం ఆవేశం వచ్చేలాగా కొంచెం మార్చగలడు, దాన్ని ఎలాగైనా టర్న్ చేయగలడు. అతను బాగా టాలెంటెడ్ పర్సన్. కాకపోతే చెప్తాను కదా, ఓన్లీ సేఫ్ గేమ్ అనేది అతనికి దెబ్బ కొట్టేస్తుంది ఈ సీజన్లో. దానివల్ల ఏంటంటే నామినేషన్లోకి రాకపోవడం వల్ల ఇప్పుడు నాకు తెలిసి ఇమానియల్కి బాగా ఉంటే మహా అయితే ఒక 10-15% ఓటింగ్ అంటూ ఉండదు. ఆల్రెడీ మొత్తానికి స్ప్రెడ్ అయిపోయి ఉంటారు. అతనికి గతం స్టార్టింగ్లో 1-2 వారాలు వచ్చినప్పుడు వేసిన ఓటర్లు ఇప్పటివరకు ఉండరు అతనికి. ఎందుకంటే ఓటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ బిగ్ బాస్ హౌస్లో. అతను ఏకంగా 10 వారాల్లో 8 వారాలు ఓటింగ్లోకి రాకపోతే ఇంకెందుకు ఉంటారు ఆయనకి. అది నెక్స్ట్ కెప్టెన్సీ టాస్క్ రేసులు అయితే నాకు ఇక్కడ ఏమనిపించిందంటే, నిన్న కెప్టెన్సీ టాస్క్లోకి రేసులోకి తనూజ్ వచ్చే వరకు బిగ్ బాస్ ఆగాడేమో అనిపించింది. ఎందుకంటే ఒకదాని తర్వాత ఒక టాస్కులు పెడుతూనే ఉన్నాడు. రా తనుజ ఎట్టకేలకు ఫైనల్గా కళ్యాణ్ పక్క పోయి తనూజ్ వచ్చేసరికి వెంటనే ఆయన దొరికిన ఛాన్స్ ఆయన ఈ వారం కెప్టెన్ తనూజ్ చేసేద్దాం అన్నట్టుగా కెప్టెన్సీ టాస్క్ వెంటనే ప్రకటించడేమో అనిపించింది నాకు. ఎందుకంటే ఆ మధ్యలో ఆ ముగ్గురు కింగులు ఉన్నప్పుడు ఎప్పుడైనా పెట్టచ్చు, కానీ బిగ్ బాస్ పెట్టలే. ఫైనల్గా తనూజ్ కోసం వెయిట్ చేసి తనూజ్ రాగానే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నుంచి కంటెండర్లు అయిపోయారు, కెప్టెన్సీ టాస్క్ అని చెప్పి ప్రకటించినట్టు నాకు అనిపించింది. ప్లస్ ఆ సెలక్షన్ చేసిన విధానం కూడా చూస్తే మీకు అర్థమవుద్ది అదే. ఎందుకంటే కంటెండర్లు అని చెప్పి కమాండర్లందరినీ సైడ్ చేస్తారు ఒక రకంగా, ప్రజలందరినీ సైడ్ చేస్తారు ఒక రకంగా. వాళ్ళ ద్వారా ఎంపిక జరిగితే ఖచ్చితంగా లాస్ట్ వీక్ జరిగిన ఆ రచ్చ ఆ నేపథ్యంలో తనూజ్ని వీళ్ళు ఎంచుకుంటారని కూడా తెలుసు. ఇక ఆ టైపులో పెట్టుకొని ఇంకా ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ నిఖిల్ కూడా ఖచ్చితంగా తనూజ్కే సపోర్ట్ చేస్తున్నాడు లాస్ట్ 2-3 వీక్స్ నుంచి మీరు గమనిస్తే. సో అన్ని రకాలుగా అలా సెట్ చేసినట్టు అనిపించింది. ఇక నెక్స్ట్ రీతు ఏమో అడుగుతుంది కదా, ఎవరు ఇమానియల్ని అడుగుతుంది ఫస్ట్, తనూజ్కి ఓటింగ్ ఉందరా, నాకు హెల్ప్ చేయరా, వచ్చిన వాళ్ళంతా నాకు నెగిటివ్గా చెప్తున్నారా అంటే కరెక్ట్. ఇప్పుడు ఏంటంటే ఈ సీజన్ ఏమైపోయింది, వచ్చిన వాళ్ళంతా ఇప్పుడు కాదు మొదటి వారం నుంచి తనూజే విన్నరు అని ఆ ఓటింగ్ పర్సంటేజ్ పట్టుకొని వచ్చింది, అప్పటి నుంచి విన్నర్ అని చెప్పేశారు. ఆ తర్వాత గేము నిల్లు, కనీసం టర్నింగ్ పాయింట్స్ అంటూ లేవు ఈ సీజను. అలా ప్లెయిన్గా ఎవరైతే విన్నర్ అనుకుని తెచ్చారో ఆవిడకే ఈసారి కప్పిచ్చి పంపించేయబోతున్నారనే విషయం అర్థమవుతుంది, అందరికీ తెలుసు అక్కడ. అందుకనే రీతు బతిమాలకుండా నిజంగానే రీతు చెప్పినట్టు ఏంటంటే ఈ వారం డేంజర్ జోన్లోనే ఉంది, బాటమ్ 4లో ఉంది రీతు కూడా. ఆవిడకి అర్థమవుతుంది, ప్రతి కంటెస్టెంట్కి కూడా నేనే పొజిషన్ అనేది అక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థమవుతుంది. అలాగే రీతుకు కూడా అర్థమైంది, మంచిగా ఉంది. ఎందుకంటే ఈ కెప్టెన్సీతో కానీ దీంతో కానీ ఇమ్యూనిటీతో కానీ తనుజకి అసలు ఎందుకు పనికిరాదు ఇది, ఆవిడ ఎలాగా సేవ్ అయిపోద్ది. రీతుకు వస్తేనే మంచిది. నెక్స్ట్ నాకు సపోర్టింగ్ రాదు బిగ్ బాస్, ఇలాంటి టాస్క్లు పెడితే ఎలా బిగ్ బాస్, మంచి ఫిజికల్ టాస్క్ ఏది పెట్టచ్చు కదా బిగ్ బాస్ అని ఆ రీతు అడగడంలో కూడా 100% కరెక్ట్ అది. ఎందుకంటే ఈ సీజన్లో మొత్తం ఏదున్న సపోర్టింగ్ వాళ్ళంతటా వాళ్ళు ఆడుకునే టాస్క్ ఒక్కటి పెట్టట్లా. ఈవెన్ ఈరోజు ఇచ్చింది పోనీ ఆడుకుంటారంటే అది కూడా సపోర్టింగ్ టాస్కే, ఖచ్చితంగా సపోర్టింగ్ టాస్కే అది కూడా. ఆ సపోర్టింగ్ టాస్క్ వల్లేగా ఈరోజు తనూజ్ అయింది, లేదంటే నిఖిల్ అయ్యేవాడు కదా ఈజీగా. నెక్స్ట్ కళ్యాణ్ చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే, కప్పును కాలుతో తన్నుకున్నాడు ఎవడైనా కనిపిస్తున్నాడంటే ఈ కంటెస్టెంటే. కప్పును కాలుతో తన్నుకొని బాంచేది మీ కాలు మొక్కుతా అన్నట్టు తయారయ్యింది.
ఆవిడే ఇతనికి పోటీ అన్నప్పుడు అంతమంది ఫ్రెండ్స్ వచ్చి చెప్పినప్పుడు అతను దూరంగా వెళ్ళి యుద్ధం ప్రకటించుంటే కప్పు రేసులోకి వెళ్ళిపోతాడు జమ్మున. ఎందుకంటే ఆవిడికి దగ్గరగా ఓటింగ్లో ఉన్నది ఇతను ఒక్కడే. కానీ అతను ఎక్కడైతే బెండ్ అయిపోయాడో అక్కడే అతను పతనం స్టార్ట్ అయిపోయింది. ఈ కంటెస్టెంట్ని ఇంకా మార్చడం అనేది అవ్వదు. కనీసం ఏజ్ పరంగా చూసినా సరే మామూలుగా చూసి దూరం అవరా స్వామి అని చెప్పి వాళ్ళు వచ్చిన వాళ్ళు మరీ తల కొట్టుకొని చెప్పారు. ఆ వచ్చిన వాళ్ళు దమ్ము శ్రీజ అయితే వెళ్ళే ముందు కూడా చెప్పింది, రే నేను చెప్పినని గుర్తుపెట్టుకోరా స్వామిని. టైం వేస్ట్ ఆ పిల్లకి. వచ్చిన వాళ్ళు అందరికీ ఆ మనీష్ మర్యాద కానీ అందరూ చెప్పారు అదే. ఈయన వచ్చి ఈయన దీనిలాగా దివ్యాని ఏమానీళ్ళని అడుగు, నీ సైడ్ వాళ్ళు ఉంటే వాళ్ళు అయిపోయినట్టే, లేదంటే లైట్ తీసుకో అంటే ఇంకంతే. ఇతను ఎవడు వల్ల కాదు మార్చడం అనేది అర్థమైంది. నెక్స్ట్ ఆవిడదేదో ఆవిడ బాధ ఏదో ఆవిడ పడుతుంది కదా, ఆవిడికి సపోర్టర్లని ఇతనే సమకూర్చేస్తాడు. సపోర్టర్లు ఎవరు తీసుకోవాలి ఇతనే చెప్పేస్తాడు, అన్నీ ఇతనే. నెక్స్ట్ అక్కడ తనుజ్ అయితే వెళ్ళి అడుగుతుంది, సంజన గారు నాకు సపోర్ట్ చేస్తారా అంటే ఆవిడ కూడా ఓకే నేను చేస్తాను అన్నది. కానీ ఇక్కడే సంజన బిస్కెట్ అయిపోయిందేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆ తర్వాత నిఖిల్తో ఉన్న బాండింగ్ వల్ల ఖచ్చితంగా నిఖిల్కి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఇప్పుడు తనుజ కొంతమందిని ఎలాగైతే డిమోన్ పవన్ వీళ్ళందరినీ ఎక్స్పెక్ట్ చేస్తుందో అలాగే కళ్యాణ్ వీళ్ళని ఎక్స్పెక్ట్ చేస్తుంది. అలాగే సంజన విషయంలో ఆ నిఖిల్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఇక్కడ ఇప్పుడు మాట ఇవ్వడం వల్ల ఆ తర్వాత బిస్కెట్ అయిపోయిందేమో అనిపించింది నాకు. నెక్స్ట్ బర్నీ వచ్చి ఆ రీతో అడుగుతుంది కదా, సార్ నాకు సపోర్ట్ చేయన్న లాస్ట్ వీక్ చేస్తా ఉంటే ఒరే గోవాల పెట్టేస్తుందిరా అర్థం చేసుకోరా అని చెప్పి బర్నీని చూస్తే నాకు జాలేసింది. తర్వాత బర్నీ ఎక్స్ప్రెషన్స్ ఇక్కడ బర్నీ ఇచ్చిన ఎక్స్ప్రెషన్కి తర్వాత తనూజ్ దగ్గరికి వెళ్ళి చేసి ఇస్తున్న కలరింగ్కి చూస్తే ఫేక్ పర్సన్ అని నాకు అనిపించింది. గౌరవ్కే కాదు నాకు అనిపించింది. మీలో ఎంతమందికి అనిపించింది ఈరోజు బర్నీ ఆ వినయాలు ఆ తనూజ్ దగ్గర చేస్తున్న స్టంట్స్ అవన్నీ చూస్తే మీలో ఎంతమందికి అనిపించిందో కామెంట్ చేయండి. ఎందుకంటే అంతే కదా, ఇక్కడేమో నిజంగా తనూజ్కి చేయాలనుకుంటే ఎవరు లేదురా తనూజ్గా చేస్తాను ఎందుకంటే తనూజ్ చాలని అని చెప్పొచ్చు. కానీ అది చెప్పలే, గోల పెట్టేస్తారా అంటే లాస్ట్ సారి ఆ దివ్యాన్ని గోల పెట్టేసింది, ఈసారి నేనేదేం చేశాను నన్ను గోల పెట్టి కంపు చేసేస్తుంది అన్నట్టే చెప్తాడు ఇతను. మరి ఆ తర్వాత వీళ్ళు అంత ఎక్స్ప్రెషన్ ఎందుకు, ఆ ఫేక్ ఎక్స్ప్రెషన్స్ ఆవిడ దగ్గర నాకు చాలా హ్యాపీగా ఉంది చేతులు వెనుకుతానే అని అంత అవసరం లేదు కదా బర్నే. ఇదే బర్న్లో నచ్చింది, బర్న్ పతనానికి ఇదే కారణం. నెక్స్ట్ దివ్య లాస్ట్ వీక్ ఆ దివ్య అయితే నాకైతే రియల్గా అనిపించింది. ఎందుకంటే అతను అడిగిన స్ట్రైట్గా చెప్పింది, లాస్ట్ వీక్ మాట ఇచ్చాను అందుకే నన్ను నామినేట్ కూడా చేయలేస్తాను అందుకే తనూజ్గా చేస్తానని. అంతే, నువ్వు సపోర్ట్ చేస్తే డైరెక్ట్గా చెప్పాలి. బర్నీ అది చెప్పడు, అంతేగాని గోల పెట్టేస్తుంది కాబట్టి నేను సపోర్ట్ చేస్తాను అన్నట్టుగా చెప్పాడు అక్కడ రీతుతో. అదే మైనస్ బర్నీలో ఉన్నది. నెక్స్ట్ తనూజ్ వచ్చి గౌరవ్ని అడుగుతుంది, అడగడం కూడా గౌరవ్ నో కదా నోయే కదా నాకు చేయవు కదా అంటే అవును నిఖిల్కి చేస్తాను అన్నాడు. అతను కూడా అంతే ఫెయిర్ ఉండాలి, ఫెయిర్గా చెప్పేశాడు. నెక్స్ట్ బర్నీ లాస్ట్ టైం రీతుకి సపోర్ట్ అన్నాను కదా అనేది తనూజ్ దగ్గరికి వచ్చి అప్పుడు మాట్లాడతారు, లాస్ట్ టైం రీతుకి సపోర్ట్ అన్నాను కదా లాస్ట్ టైం కదా ఇప్పుడు కాదు కదా అంటది. అంటే ఎవరు సపోర్టింగ్ వాళ్ళు కోరుకుంటారు కాబట్టి ఆవిడ అలాగే చెప్తే తప్పేలేదు. నెక్స్ట్ బర్నీ అయితే ఇక్కడ స్కెచ్ చేయడం సంచాలకుడితో దారుణం అనిపించింది. ఇదేం గేమ్ రా బాబు, ఇలాంటి కన్నింగ్ మైండ్ సెట్తో ఈ బర్నీ ఎన్నాళ్ళు లాక్కొస్తాడని నాకైతే అనిపించింది. అంతే కదా, అక్కడ సుమన్ శెట్టికి ఏం చెప్తున్నాడు, నువ్వు తనూజ్కి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళని ఫస్ట్ పిలువు, అలా అయితే ఏంటి నిఖిల్కి వచ్చి వాళ్ళు బరువు పెట్టేస్తారు, అప్పుడు నిఖిల్ అయిపోతాడు తనూజ్కి ప్లస్ అయిపోతుంది తనూజ్. ఏమి స్ట్రాటజీ ఇది, ఇలాంటి కన్నింగ్ ఏమో బర్నీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారా? ఓ బర్నీ అని గొడ్డలు దింపుకోండి బయట భజన చేయండి, లేదా బర్నీ నామస్మరణ చేయండి. ఆయనేమో అక్కడ అలాంటి కన్నింగ్ ఏం ఆడతాడు, అలాంటి కన్నింగ్ ఏం ఆడొచ్చా? ఆ సంచాలకుడిని కన్నింగ్గా ఆడు అని చెప్పొచ్చా? అది చెప్పాడు. ఇక్కడ సంజయ్ అందుకే పిలిచాడు ఈయన. యాక్చువల్గా సుమన్ శెట్టి సంజయ్ ఎందుకు పిలిచాడంటే ఆమె నేను తనూజ్కే సపోర్ట్ చేస్తున్నా అని సుమన్కితో సహా అందరికీ చెప్పింది. సో దాంతో క్లియర్గా ఆమెనే పిలిచాడు అతను. వీళ్ళంతా వచ్చి కొద్దిసేపు ఆలోచించుకొని తనూజ్కి సపోర్ట్ అని చెప్పి నిఖిల్కి పెట్టేసింది. సంజన అక్కడ పెట్టడానికి కారణం అదే. సుమన్ అక్కడ కన్నింగ్ సంచాలకుడిగా సుమన్ కూడా బర్నీ చెప్పినట్టు తోలుబొమ్మలాగా ఆడాడు అనిపించింది. ఇది కన్నింగ్, ఇది వీకెండ్లో ఇలాంటి వీడియోలు వేయాలి. అదేంది లేదంటే సంచాలకుడికి ఫెయిర్గా ఉండన్నా అని చెప్పాలి, అంతేగాని నువ్వు ఎవరైతే తనూజ్కి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళని పిలిచేవంటే వాళ్ళు బరువు తీసుకెళ్ళి నిఖిల్కి వేసేస్తారు అని అంటే ఏం కన్నింగ్ ఏం లేదు. జనం చూస్తున్నారు అనేది కామన్ సెన్స్ ఉండాలి కదా కనీసమైన. మళ్ళీ ఏమనంటే గుడ్డలు చింపేసుకుంటారు మీరు, మా బర్నీ ఏం బర్నీ నుంచి ఇలాంటి గేమ్ ఎక్స్పెక్ట్ చేస్తాం మనం, ఇలాంటి కన్నింగ్ గేము. ఫెయిర్గా నీకు ఏదనిపిస్తే అది చేయన్నా అని చెప్పాలి, అంతే కదా. లేదంటే అతనికి ఏది నచ్చితే అది బయటికి చెప్పకుండా అతను చేసుకోవాలి సంచాలకుడిగా, అంతేగాని చెప్పి చేస్తే జనం పిచ్చోలా. నెక్స్ట్ అదే చెప్పాను కదా, ఈరోజు తనూజ్ గెలవడానికి ఎవరు అవునన్నా కాదన్నా సంజన వేసిన ఆ ఏదైతే స్టెప్ ఉందో దానివల్ల ఈరోజు తనూజ విన్నర్ అయింది, కెప్టెన్ అయింది ఖచ్చితంగా. అంతే కదా, ఇప్పుడు అక్కడ చూస్తే ఆ బరువు అనేది పెట్టడం వల్ల నిఖిల్ డౌన్ అయిపోయాడు, లేదంటే అప్పటి వరకు నిఖిల్ స్ట్రైట్గానే ఉన్నాడు.
స్ట్రైట్గానే ఉన్నాడు. తనూజ అప్పటికి ఆపసోపాలు పడుతుంది, అరుస్తుంది, అని అరుస్తుంది. కానీ నిఖిల్ కనీసం చెల్లించలే. ఎప్పుడైతే ఈ బరువు పెట్టాడో వెంటనే అది కొంచెం కిందకి స్కిడ్ అవుద్ది. స్కిడ్ అయి పడిపోయాడు అతను. తనూజ గెలవడానికి ఈరోజు 100% మీరు అవునన్నా కాదన్నా సంజనే కారణం. దీంతో ఎగ్రీ అయిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. నెక్స్ట్ ఇక్కడ భరణి, ఆ తర్వాత తనూజ అయిన తర్వాత ఇక భరణి ఆనందానికి హద్దులే లేవు. ఫేక్ ఆనందం అనిపించింది నాకు. అంతే కదా, గోల పెట్టేస్తుంది, సపోర్ట్ ఇవ్వకపోతే అని సపోర్ట్ చేసి ఆ హగ్గులు ఇచ్చేసి పైకి ఎత్తేసి అబ్బాబ్బాబ్బా మీరు చాలా హ్యాపీ, నేను చాలా హ్యాపీ తనూజ అని అనడం. కానీ ఈ హౌస్లో నువ్వంటే విపరీతమైన టెన్షన్ ఉంటుంది నాకు. కానీ అంత సినిమా ఉందా అసలు భరణి? అంత ఫేక్ లాగా అనిపించింది. కానీ హ్యాండ్ ఏంటి సివరింగ్ అవుతుందండి. అవును, నువ్వు అనేసరికి నాకు హ్యాండ్ సివర్ అయిపోద్ది, నేను అందుకే పరిగెత్తుకొని వచ్చాను అంటే కామెడీ అనిపించింది నాకైతే. నెక్స్ట్ నన్ను ఎందుకు కామెడీ అనిపించిందంటే ఆ తర్వాత గౌరవ్ చెప్పాడు కదా, ఆ పాయింట్ ఇక్కడే మాట్లాడేసుకుంది. గౌరవ్ ఏమన్నాడు చెప్పింది ఆ రోజు లైవ్లో నేను కూడా చూసా. ఎగ్జాక్ట్గా అక్కడ అదే జరిగింది. ఏంటి లోపల మాట్లాడినప్పుడు ఫస్ట్ నా ఓటు ఏం పేరు తనూజ్కే అని భరణి అనలా. ఫస్ట్ దివ్యాకి అన్నాడు, ఎందుకంటే దివ్యాకి అన్యాయం జరిగిందని. తరువాత పవన్కి అన్నాడు, డీమోన్ పవన్కి అన్నాడు. తనూజ్ని అసలు అదే ఇక్కడ గౌరవ్ చెప్తున్నాడు. ఆ రోజు అదే కళ్యాణ్తో ఆడింది కదా, ఆ అమ్మాయి కళ్యాణ్తో టాస్క్ ఆడింది కదా, ఆ టాస్క్కి సంబంధించి ఫస్ట్ ఈ భరణి ఎంచుకునేదంట. ఒకటి ఆవిడ్ని దివ్యాని, 2 డీమోన్ని పవన్ని. మరి అంటప్పుడు ఎక్కడికి వచ్చి నా వల్లే తనూజ్ గెలిచింది, నా వల్ల తనూజ్ గెలిచిందని ఆయన చేసుకోవడం చూస్తే ఫేక్ అనిపించాడు. ఆ గౌరవ అనడంలో కరెక్ట్. నిజంగా నీ వల్లే నువ్వు ఆవిడ కెప్టెన్ అవుతుందని అంత ఆనందపడినప్పుడు అంతకుముందు కూడా నువ్వు ఆ టాస్క్లో ఆవిడ కావడానికి ఎంచుకోవాలి కదా. మరి దివ్యాని ఎందుకు ఎంచుకున్నట్టు, పవన్ ఎందుకు ఎంచుకున్నట్టు? అందుకే ఆ పిల్లోడు తెలుగు రాకపోయినా ఎంత స్పష్టంగా చెప్తున్నాడు, నేను తనూజ్ కొట్టేసా, అతను వేయలే. కానీ ఈరోజు చూస్తే తనూజ్ గెలుపులో నాదే పాత్ర ఉందన్నట్టు అక్కడ కలరింగ్ ఇస్తున్నాడు. ఫేక్ పర్సన్ అనే గౌరవ్ హండంలో 100% కరెక్ట్గా అన్నాడు. నాకు అదే ఫీలింగ్ ఉంది. మీకేమనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి. ఈరోజు రియల్గా ఉండాలి. నిజంగా నువ్వు తనూజ్ అవ్వాలనుకుంటే అక్కడ లోపలికి వెళ్ళి తనూజ్ కొట్టేయచ్చు కదా, వేయలే. నెక్స్ట్ ఇక్కడ తనూజ్ అయితే చెప్పుకుంటే నన్ను 2 వారాలకు మించి ఉండలేవని చెప్పి మా అమ్మ వాళ్ళు అన్నారు. బట్ నేను ఇక్కడ ఉన్నాను, 10వ వారం కెప్టెన్సీ బ్యాట్ పెట్టుకున్నాను, ఐ డిడ్ ఇట్ అని చెప్పేసి ఆమె చాలా ఎమోషనల్గా ఇది అయింది. ఫైనల్గా పీస్ఫుల్గా పడుకుంటాను అని చెప్పి అన్నదిలే. ఈ అమ్మాయి ఏంటంటే ఫస్ట్ నుంచి నేను కెప్టెన్ అవ్వాలి 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 అని చెప్పి చాలా తీవ్రంగా ఫైట్ చేసి మొత్తానికి అలా శక్తులన్నీ కలిసి వచ్చి ఈ వారం అయితే అయిపోయింది. అయితే ఇక్కడ ఎమ్మాన్యుయల్ డైలాగ్ అయితే నవ్వుతో నా భవిష్యత్. ఫైనల్గా ఈ వీక్ కెప్టెన్సీ టాస్క్ ఏడుపు లేకుండా ముగిసింది అబ్బా. ఇది హైలైట్. ఎందుకంటే ప్రతి వారం తనూజ ఓడిపోవడం, పక్కెళ్ళి ఆడడం, ఓడిపోవడం, దుప్పట్లో దూరిపోయి ఆడడం. ఇదే లాస్ట్ వీక్ చూసాం కదా. అంతకు ముందు వారం ప్రతి వారం ఓడిపోయిన వెంటనే తనూజ ఏడ్చేది. ఇప్పటికి ఇదే 6th వీక్, 6th కంటెండర్ అయింది. 6వ అవ్వడం వల్ల ఆమె ఏడలేదని చెప్పి కరెక్ట్ డైలాగ్ వేసాడు, పర్ఫెక్ట్గా వేసాడు ఎమాన్యుయల్. అదే చెప్పాను, ఎమాన్యుయల్లో ఉన్నది ఇలాగ కామెడీగా చేసి చెప్పేస్తాడు చెప్పాల్సినవి. అదే ఆ సేఫ్లే లేకుండా ఉంటే బాగుండేది. కానీ ఇంకంతే. నెక్స్ట్ కళ్యాణ్, నీ డ్రీమ్ నెరవేరిందా? హ్యాపీగా నువ్వు అని ఆ తనూజ్ అడగడం చూస్తే ఎందుకు హ్యాపీ కాదు, బాగా హ్యాపీ సారు. ఆ తర్వాత వచ్చి మళ్ళీ ఆయన చూడు, నువ్వు ముందే ఫిక్స్ అయ్యి అందరి ముందు అలా అనాలని ఫిక్స్ అయిపోతావా ఏంటి? అందరి ముందు ఎందుకురా, నాతో సీక్రెట్గా చెప్పాలరా నువ్వు అంట. సీక్రెట్గా చెప్తే ఏంటి, అందరి ముందు అంటే ఏంటి? కెమెరాల్లో ఆడియన్స్ చూస్తున్నారు. ఆవిడ చెప్పింది ఆడియన్స్తో, అక్కడున్న ఆ 10 మంది కంటెస్టెంట్లతో. మిమ్మల్ని ఇద్దరిని తీసేస్తే ఆ 9 మంది కంటెస్టెంట్లతో చెప్తే అంత, చెప్పకపోతే అంత, వాళ్ళు ఫీల్ అయితే అంత, ఫీల్ అవ్వకపోతే అంత. ఆవిడ చెప్పిన మాటలు ఆడియన్స్కి రీచ్ అవుతున్నాయి. ఆవిడ అక్కడ చెప్పినా, ఆ బాత్రూమ్ ఏరియాలోకి వెళ్ళి సీక్రెట్గా చెప్పినా ఏదైనా ఒకటే. ఇక్కడ తనూజ్ అయితే కూడా కొంచెం ఏదో బాగా ఎక్స్ట్రాలు చేసినట్టు అనిపించింది. ఇక్కడ చెప్పు, అవును నేను ఆశపడ్డాను, ఆమె నా దేవత అవ్వాలని ఆశపడ్డాను అన్నట్టు చెప్తుంది ఆవిడ. ఇంకంతే, ఎవరికి రాత అంటారు కదా, అదంతే అతను. నెక్స్ట్ ఎమాన్యుయల్, అక్కడ మళ్ళీ ఇక్కడ కొంచెం భరణి కొంచెం అడావుడి చేస్తే నాన్న వెళ్ళి కూలి పనికి వెళ్ళి కూతురు డిగ్రీ చదివించినట్టు ఉందన్న నాకు, నేను చూస్తుంటా అన్నాడు. పర్ఫెక్ట్. నెక్స్ట్ సంజన సారీ చెప్తుంది నిఖిల్కి, అయినా అతనైతే వెండు. ఇక్కడ గౌరవ్ క్లాస్ అయితే నిఖిల్కి పర్ఫెక్ట్గా పీకాడు. అంటే ఈ టాస్క్ పరంగా పక్కన పెడితే నువ్వు ఓపెన్ అవ్వాలి, నీలో నువ్వు కుమిలిపోతే కాదు, నువ్వు ఏంటి అనే జనానికి తెగిలేయాలంటే నువ్వు ఓపెన్ అవ్వాలి అక్కడ అని చెప్పి అక్కడ సంజనాని నువ్వు ఎందుకు అడగలేదు అన్నట్టుగా చెప్తున్నాడు. కరెక్ట్గా పర్ఫెక్ట్. ఎందుకంటే ఈ నిఖిల్ అనే కంటెస్టెంట్ వచ్చి నుంచి ఆ తోపు మొదలు ఆడు కూర్చొని ఉంటున్నాడు తప్ప ఎందుకు ఆయన నోరిప్పి అడగాలి కదా. ఇదేనే కాదు, ప్రతి విషయంలో ఓపెన్ అవ్వాలి, ఆడాలని, ముందుకు రావాలి. ఆయన దేనికి చొరవ చూపించట్లే. ఇతని కంటే గౌరవ్ 100 times బెటరు. ఈ వారం నిఖిలేనే ఎలిమినేట్ అవుతాడని కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గౌరవ్ ఉంటే
ఆయన ఏదో ఒకటి చేయాలని తప్ప ఇప్పుడు చూడు ఎంత కంటెంట్ ఇచ్చాడు. ఉన్నదంతా ఫేక్ పర్సన్స్ అందరినీ ఎక్స్పోజ్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాడు. వాళ్ళు ఫేకా లేదా తర్వాత పక్కన పెడితే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తున్నాడు. ఇక్కడ ఇలా జరుగుతుంది, అతను అక్కడ ఓటేయలేదు తనుజుకి, ఇక్కడికి వచ్చి నా వల్ల తనుజు గెలిచింది అన్నట్టు కలరింగ్ ఇస్తున్నాడు. ఈవిడేమో అతనికి నిఖిల్కి బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పు తిరుగుతుంది, ఈరోజు వచ్చేసరికి అతనికి హ్యాండ్ ఇచ్చేసింది అని చెప్పి ఇవన్నీ ఎక్స్పోజ్ చేసింది. అతను తప్ప మిగతా వాళ్ళంతా సేఫ్గా వెళ్ళిపోతున్నారు. చెప్తానగా ఈరోజు గౌరవ్ అయితే కొంతమందిని ఎక్స్పోజ్ చేశాడు బాగా. మీకు కూడా అదే అనిపిస్తే కామెంట్ చేయండి అబ్బా, ఒక కామెంట్ పెట్టండి అబ్బా. మీరు ఇంత దీనిగా మా ఒపీనియన్ అనేది వాయిస్ అనేది సతీష్ గారు వినిపిస్తున్నప్పుడు కనీసం మీ సపోర్ట్గా ఒక మెసేజ్ పెట్టలేరా, ఒక కామెంట్ పెట్టలేరా? అలాగే ఈ పాయింట్ నచ్చితే లైక్ కూడా కొట్టండి, అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది వీడియో. నెక్స్ట్ అదే కదా ఇక్కడ ఈయన అనేది ఖచ్చితంగా ఫేక్ పర్సనల్ బర్నీ ఎంత ఫేక్ అంటే అని చెప్పి అప్పుడే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అక్కడ లోపలేమో సపోర్ట్ చేయలేదు, ఇక్కడికి వచ్చేమో ఇదని అంటాడని. యాక్చువల్గా నేను తనుజ్ కోసం నిలబడ్డాను, క్రెడిట్ నాకు ఇవ్వాలన్నట్టు అతను చెప్పుకుని తప్పలేదు, ఎందుకంటే తనుజ్కి అతను ఓటేసాడు కాబట్టి ఆ హక్కు ఉంది. నెక్స్ట్ నిఖిల్, నెక్స్ట్ గౌరవ్ ఏమో సంజన గురించి చెప్తారు కదా. నిఖిల్ క్లోజ్ ఫ్రెండ్ నేను సంజన, బట్ సంజన ఏం చేసింది, ఆమె వల్ల ఈరోజు అతను ఓడిపోయాడు, నిఖిల్ ఓడిపోయాడు. ఆమె ఫేక్ పర్సన్. ఒకవేళ ఖచ్చితంగా అది తనుజ్కి పెట్టుంటే ఆ బాల్ అనేది ఆవిడ ఓడిపోయేది అనేది 100% కరెక్ట్. ఈరోజు సంజన వల్లే తనూజ గెలిచింది, నో డౌట్. ఎందుకంటే అప్పటికే నొప్పులు పడుతుంది, చెయ్యి ఊగుతుంది. నిఖిల్ స్ట్రైట్గా ఉన్నాడు, అతనికి ఆ బరువు పెట్టడంతో ఇక స్కిడ్ అయ్యి కింద పడ్డది. కానీ ఇక్కడ నేను మొదటే అన్నాగా, సంజన ఎందుకు బ్లేమ్ అయింది, ఎందుకు బఫూన్ అయింది ఈరోజు అనడానికి ఉదాహరణ ఏంటంటే, ఆ తర్వాత ఆవిడ వల్ల గెలిచాను అనే ఒక చిన్న ఇది కూడా ఆ తనుజుకి లేకపోగా తిరిగి డ్రిల్ చేస్తుంది ఆవిడని. ఆవిడేదో చెప్పాలని చూస్తే మీరు ఇలా మాట్లాడొద్దని చెప్పి అక్కడ మాట్లాడదాం, అక్కడ వచ్చినప్పుడు మాట్లాడదాం. నెక్స్ట్ ఆ తర్వాత ఆ పాయింట్ దగ్గర వచ్చినప్పుడు మాట్లాడదాం. నెక్స్ట్ ఈ పాయింట్ చెప్పిన తర్వాత చెప్తాను, అది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నిఖిల్ సంజన్తో మాట్లాడు, మీతో ఏం మాట్లాడడానికి లేదండి అన్నట్టు కసిరి కొడతారు. నిజమే కదా, హట్ అవుతారు కదా ఎవరైనా. క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పు తిరుగుతూ రోజంతా తిరుగుతూ వెళ్ళేమో నాకు పడింది, నాకు ఆవిడంటే పడదు అని చెప్పుకొని ఆవిడికి సపోర్ట్ చేసి ఇతనికి బరువు పెడితే ఎవరైనా ఏమంటారు. అందుకే సంజన వెళ్ళి ఎవరే బాగా హట్ అయినట్టున్నాడు మాట్లాడారంటే ఆ తర్వాత వచ్చి ఏమని లేదు కామెడీ చేసి అడగాలని చూస్తాడు. కానీ అతను చాలా స్ట్రాంగ్ ఉన్నాడు. నాకేమనిపించింది అంటే నిఖిల్ స్ట్రాంగ్ ఉన్నాడు అనుకంటే ఇక్కడ గౌరవ్ చెప్పిన మాటల వల్ల ఆ గౌరవ్ అతను కళ్ళు తెరిపించాడేమో అనిపించింది నాకు. ఎందుకంటే నిఖిల్ అంటాడు కదా, నాకు సుమనాన్న ఈరోజు కళ్ళు తెరిపించాడు అని. ఎందుకంటే ఆవిడని పిలిచి ఫస్ట్ సంజనాన్ని పిలవడం వల్ల ఆవిడ వచ్చి నాకే వెనుపోటు పొడిచింది అన్నట్టుగా దానివల్ల నాకు కళ్ళు తెరిపించాడు అంటున్నాడు. కానీ సుమన కంటే ఎక్కువ గౌరవ్ తెరిపించాడు ఇతనిది. గౌరవ్ కానీ అతనికి వచ్చి అక్కడ ఆ ఫైర్ రాజేయకపోతే ఈరోజు నిఖిల్ కనీసం ఉండేవాడు కాదని నేను అనుకుంటున్నాను. మళ్ళీ మామూలుగా ఏదో చూసి చూడనట్టు పక్క నుంచి వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు సంజనాది తనుజ్ది ఆ గొడవ ఇక్కడ ఆయన ఏమంటాడు, నిఖిల్ తనుజ నీకే సపోర్ట్ ఉంటారు ఆబ్వియస్గా ఎవరైనా అంటే నాకు సపోర్ట్ ఉంటే 10వ వారం వరకు ఇప్పటి వరకు ఉంటానా, నేను ఇంతవరకు అవ్వాలా కెప్టెన్స్ అంటే. ఈ తనుజ్కి అర్థం కాదు ఏంటంటే ఆవిడికి ప్రతి వారం కూడా సపోర్ట్ అనేది ఎవరో ఒకరు నుంచి వస్తుంది. కాకపోతే అవతల కెప్టెన్కి అవ్వాల్సిన వాళ్ళకంటే కొంచెం తక్కువ వస్తుంది అంతే, కానీ ఆవిడకి పూర్తిగా సపోర్ట్ లేకపోవడం లేదు. ఇంతకుముందు దీనికి ముందు వారం కాక ఆ ముందు వారం దివ్య కెప్టెన్ అయినప్పుడు మీరు గమనిస్తే దివ్యాకి వైపు వెనకన 7 నిలబడితే తనూజ పక్కన 6 ఉన్నారు. కానీ 6 పూచుకు పొలాల్లో తీసేస్తుంది ఆవిడ. నాకు సపోర్ట్ దొరకదు లేదంటే మరి 6 ఎవరు? అంతకుముందున్న సాయి శ్రీనివాసు, నిఖిల్ అలాంటి వాళ్ళకి ఒక్కరిద్దరు కూడా నిలబడకుండా వాళ్ళు పూచుకు పొలాల్లో తీసి అవతల పడేశారు. అలాంటిది ఈవిడ కోసం 6 నిలబడ్డారు. కానీ ఓడిపోయాను కాబట్టి నాకు ఎవరు లేరన్నట్టే ఆవిడ పోరాట చేస్తుంది ప్రతిసారి. అంతే, లాస్ట్ సారి కూడా అంతే. లాస్ట్ ఆ ట్రైన్ టాస్క్లో కూడా లాస్ట్ వరకు ఆవిడ రాగలిగిందంటే కారణం ఏంటి? లాస్ట్ 3 వరకు వచ్చిందంటే కారణం సపోర్ట్ లేకుండా వచ్చేస్తుంది. హౌస్లో సపోర్ట్ లేకపోతే బర్నీ లేక మొదటి లేపాతలు పడేస్తారు. ఖచ్చితంగా ఆవిడకి సపోర్ట్ ఉంది. కానీ ఏంటంటే ఆవిడకి ఆ సపోర్ట్ ఆ గెలవడం వరకు వెళ్ళట్లేదు కాబట్టి నాకేం సపోర్ట్ లేదని ఒకటి పోరాట చేస్తుంది అంతే. సపోర్ట్ చేయకుండా కంటెంట్ రావద్దు, ఆ కంటెంట్ అయ్యి అక్కడ వరకు రాదు ఫైనల్ వరకు. నెక్స్ట్ ఇక్కడ ఏమంటుందా సంజన, ఇక చేసింది సంజన కామ్గా కూర్చొని ఉండొచ్చు కదా. ఏమంటది తనుజ, 2వ రౌండ్ పెడితే ఏంటి నీ పరిస్థితి, నువ్వు పోయేదాను కదా అని అంటే అక్కడ గట్టిగా ఏంటంటే నువ్వు చేసింది తనుజ అయితే సంజనకి గట్టిగానే పోట్లు పొడిచిందని నాకు అనిపించింది. ఎందుకంటే మీలో నచ్చంది ఇదే. నాకు ఇంకోసారి ఇది రిపీట్ చేయకండి. మొన్న ఆ టాస్క్లో కూడా అంతే, డీమాన్ ఎరగదీసేవాడు అన్నారు. అంతకుముందు గౌరవ్ ఏమానీలు అదే ఆ బకెట్లో వాటర్ ఉంపి ఒక 200-300 రౌండ్లు కొట్టాడు అటు ఇటు. గౌరవ్ తిరిగి గౌరవ్కి నడుం పట్టేసింది ఏకం. ఆ టాస్క్ అంట ఈ తనూజ ఆడితే ఎరగదీసేసేది అంట. ఆ రోజు సెలవు ఇచ్చింది. ఈయన గెలిచిన విధానాన్ని కూడా ఆవిడ మెచ్చుకోలే ఆ రోజు.
ఆ టాస్క్ గురించి చెప్తున్నా. ఆ టాస్క్ రోజు కూడా అన్నది కరెక్ట్‌గా సంజన అన్నది ఆ రోజు కూడా. "నువ్వు వెళ్ళుంటే అయిపోయేదా నువ్వు అసలు అంత కష్టమని" అన్నది. ఆ 2 ఇక్కడ పెట్టి నేను అవతలున్నోడు నిఖిలా, డీమోనా, నా చెయ్యి ఇరిగిందా అని కూడా చూడను నేను. నేను టాస్క్ అంటే టాస్కే, ఆట అంటే ఆటే, నేను కుమ్మేస్తా అని తనూజ చెప్పడం చూస్తే నాకు నవ్వొచ్చింది. కత్తి పెట్టిన మొదటి నిమిషం నుంచి కుయ్యో, మొర్రో అరుస్తూనే ఉంది. అక్కడ సంజన తెచ్చి ఆ బాల్ పెట్టకపోతే రీతు కన్నా ముందు పడేదేమో అనిపించింది ఖచ్చితంగా. రీతు తర్వాత పోనీ రీతు ముందు పడింది, తర్వాత పడేది సంజన తనూజే పడేది. కానీ ఇక్కడ డైలాగులు చూస్తే బాహుబలి లెవెల్ ఇస్తుంది, మామూలు కాదు. అందుకే చెప్తాను కదా, సంజన నేను అక్కడ నిఖిల్కి ఏదో పొడిచేసాను అనుకుంటుంది, కానీ ఇక్కడ ఆవిడని ఆవిడే పొడుచుకుంది. ఎందుకంటే తను నమ్మాడు ఫ్రెండ్ అని, వచ్చి నుంచి హౌస్లో ఉన్నప్పుడు నుంచి నాకు సపోర్ట్ చేస్తుంది, నాకు గౌరవం, ఆవిడే సపోర్ట్ చేస్తాను అనుకున్నాను. అలాంటిది ఆవిడ నాకు పొడిచింది అన్నట్టు ఆయన హర్ట్ అయ్యాడు. ఏది ఏ సంబంధం తనూజ్తో లేదు ఈవిడికి. తనూజ్ అంటే సంజన మీదకి ఎగురుతుంది, అంటే సంజన్ని క్రిటిసైజ్ చేస్తుంది, అంటే ఇది వస్తుంది. అలాంటి తనూజ్కి సపోర్ట్ చేసి సంజన తన గొయ్యి తానే తవ్వుకుందేమో అనిపించింది ఈరోజు నాకు. క్లియర్గా అనిపించింది నాకు. ఓకే, నీకు సపోర్ట్ చేస్తానన్నప్పుడు ఓకే అనొచ్చు, కానీ అలాగని చెప్పి అక్కడ నిఖిల్కే వేయాల్సిన అవసరం లేదు కదా. ఆవిడ తీసుకెళ్ళి అక్కడ ఆ రీతుకి వేసినా సరిపోద్ది. సంజన తప్పించుకోవాలనుకుంటే అక్కడ రీతుకి వేసేయచ్చు. ఎందుకంటే రీతుకు ఆల్రెడీ లాస్ట్ సార్ సపోర్ట్ చేసింది కదా. ఆ చీరలు ఆవిడ జుట్టు కట్ చేసుకుంది కాబట్టి ఈవిడ చీరలు అవన్నీ తీసేసి ఆవిడకి సపోర్ట్ చేసింది కదా. చెల్లుకు చెల్లి అయిపోయింది. ఇంకా ఇంకా అది మోసుకొని అలాగే వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒకవేళ నీకు తనుజుకి చేయాలని లేదనుకో అటు వెళ్ళొచ్చు. అందుకని నీకు ఫ్రెండ్ అనుకుని నువ్వు సపోర్ట్ చేస్తావని నమ్మినోడిని వేస్తే ఆ రోజు కళ్యాణ్కి ఏదైతే వెనుపొడి పొడిచింది, ఈరోజు సంజన చేసింది కూడా అదే అనిపించింది నాకు. అందుకే అతను అంత హర్ట్ అయ్యాడు. నేను నిన్ను హర్ట్ చేయాలనుకోలేదు, నిఖిల్ నాకు ఫ్రెండ్. ఇక్కడ సంజన చెప్తా చూడు. ఈ సంజనకి మళ్ళీ తనూజ్ నుంచి ఎలాంటి రియాక్షన్ వచ్చింది అనడానికి, నేను హర్ట్ చేయాలనుకోలేదు తనుజ, నిఖిల్ నాకు ఫ్రెండ్ అయినా నీకే సపోర్ట్ చేశాను, అతను ఇప్పటికీ నాతో మాట్లాడాను, అదిగో లెగిసి వెళ్ళిపోతాడు ఫీల్ అయితే వెళ్ళి అతను మాట్లాడుకోబో, వెళ్ళి అతనితో మాట్లాడుకోబో, నా దగ్గర ఎందుకు ఈ సోది అన్నట్టు ఆ తనుజ నిజంగా గట్టిగా ఇది ఒక రకంగా గట్టి షాటే సంజనాకి. ఎందుకంటే నేను అనవసరంగా ఈవిడికి సపోర్ట్ చేశాను అని కుమిలిపోయే పరిస్థితి వచ్చింది ఇక్కడే సంజనాకి. కనీసం చిన్న కన్సర్న్ కూడా చూపించలేదు తనుజ. అవునా నాకు సపోర్ట్ చేయడం వల్ల అతను నీకు ఇచ్చేసాడా అని కూడా అడగలేదు. వెళ్ళి అతనితో ఇష్యూ ఉంటే వెళ్ళి పరిష్కరించుకో, నా దగ్గర ఎందుకు ఈ సోది అన్నట్టు చెప్పింది. నెక్స్ట్ ఇక చైల్డ్ మెమరీస్ ఫొటోస్ వచ్చి ఆ తర్వాత సుమన్ శెట్టి ఎంతో కష్టపడేదిగా ఒక గదిలో ఉండేవాళ్ళం, అమ్మ నాన్న నేను అందరూ ఉండేవాళ్ళం. ఆ తర్వాత మా నాన్న కష్టపడి ఆ గదినే కొని అక్కడ చిన్న ఇల్లు కట్టాడు, ఆ స్టేజ్ నుంచి వచ్చాం, అందుకే ఎక్కడి నుంచి వచ్చాం అనేది మర్చిపోకూడదు ఎవరున్నానే. సుమన్ శెట్టి మంచి మాట చెప్పాడు. ప్రతి ఒక్కరి జీవితంలో ఎదగొచ్చు, కానీ మనం గ్రౌండ్ ఎక్కడి నుంచి వచ్చామని గ్రౌండ్ రియాలిటీ మర్చిపోకుండా ఉంటే మన జీవితానికి అదే చాలన్నట్టు. నెక్స్ట్ తనూజ. ఇక అక్కడ తనూజ మళ్ళీ ఇక్కడ ఇరిటేటింగ్ చేసిందిరా బాబు. అక్కడ ఏడుస్తుంటే ఈ పులిహార రాజాకి ఏం పని పాట ఉండదు. వెళ్ళి ఏదో అడిగి ఎందుకురా ఏడుస్తున్నావు అంటే ఇక ఆవిడ ఏదో లైఫ్ స్టోరీ చెప్పడం మొదలెట్టి, ముగ్గురు ఆడపిల్లలు, వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళకి సంబంధించిన ఇష్యూస్ అవన్నీ చెప్తుంటే ఎవరు ఏడకరా అంటే ఇక అయిపోయాయి. ఏడు పాపమని చెప్పని అతను మొదట చెప్పింది కూడా ఎందుకు ఏడుస్తాను అని, రెండోసారి ఏడు పాపమని అన్నాడు. అతను చేసిన పొరపాటు ఏమి లేదు, పులిహార కలపడానికి వెళ్ళాడు అనిపించింది నాకు. అయిపోయింది. నీలో ఉన్న వర్స్ట్ పార్ట్ ఇదే, ఎందుకు ఆపమంటావు, ఎందుకని ఏంద్రా బాబు ఈ పిల్ల, ఆయన ఏం చేశాడు, ఎందుకు అమ్మా ఏడుస్తాను అంటే స్టోరీ చెప్పు, వద్దమ్మా ఏడొద్దా అంటే తిడతాను. సింపుల్గా చెప్పాలంటే ఈ రెండే తనుజకి. అందుకే చెప్తాను కదా, ఈయన పులిహార రాజా, ఈయనకి అవ్వాల్సిందే. ఈయన తవ్వుకుంటూ ఉంటాడు అంతే. ఒక పక్క గ్రాఫ్ పెరుగుతుంటే ఆ గ్రాఫ్ను పక్క నుంచి ఒక గొయ్యి తవ్వుకొని ఆ గ్రాఫ్ దాంట్లో పూడుస్తుంటాడు అతను. నెక్స్ట్ రీతు. ఆ ఫోటో వాళ్ళ అమ్మ నాన్న ఆ ఫోటో వచ్చింది, వాళ్ళ అమ్మతో వాళ్ళ నాన్న ఫోటో తీశారని అప్పుడు దాంతా మాట చెప్పుకుంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మంచి పాయింట్ చెప్పింది, భరణితో ఈ ఫోటోకు ఉన్న అనుబంధం చెప్పేసరికి భరణి తనకి ఏజ్ ఎంత అనేది ఒకసారి కనిపించినట్టు అనిపించింది. మీరు ఆ సీరియల్లో ఆ ఫోటో అందులో యాక్చువల్గా చిన్న పిల్లగా ఉంది రీతు. ఆ ఫోటో తీసే టైంకి నేను ఎప్పుడు కూడా అందులో సినిమాలో ఆ సీరియల్లో మీరు మిమ్మల్ని చూస్తుండే వాళ్ళు అందులో మీరే వెళ్ళను, మీతో కలిసి ఇక్కడ ఉండడం చాలా ఆనందంగా ఉంది అని చెప్పేసి చెప్పడం చూస్తే భరణి అంటాడు, మన ఇద్దరం కలిసి నటించాం కూడా అని చెప్పి భరణి చెప్తాడు. లైట్గా తీసుకున్నాడు. మిగతా వాళ్ళు అయితే ఫీల్ అవ్వాలి, ఏంటి నువ్వు చిన్నప్పుడు నేను అంత అంటే ఇప్పుడు నా ఏజ్ ఎంత అని పోర్ట్రేట్ చేస్తాను అన్నట్టు ఉండేది. నెక్స్ట్ ఆ పవన్కి అయితే ఆ ఫోటో వస్తుంది, చెస్ పోటీల్లో గెలిచాను, ఆ రోజు చెస్ నేర్చుకుని మా నాన్న దగ్గర నేర్చుకుని మళ్ళీ చెస్ నేర్పించేవాడు అని చెప్పి మామూలుగా ఉంది, నార్మల్గా ఉంది ఇతను కూడా. నెక్స్ట్ కళ్యాణ్. ఆ కళ్యాణ్ అయితే హృదయ విదారకమే. చెప్తాను కదా, మా నాన్న చిన్నప్పుడు బాగా నేను పుట్టగానే బిజినెస్ మంచి దీనికి వెళ్ళింది, బాగా సంపాదించారు. తర్వాత 2-3 ఏళ్ళు కుదేలైపోయారు, మొత్తం దివాలా తీసేశారు. ఆ తర్వాత సెకండ్ క్లాస్లోనే మా మేనత్తాల ఇంటికి వెళ్ళి పెరిగాను, మా నాన్న దూరం అయినా చాలా బాధపడి ఏడ్చాడు. నిజంగానే తల్లిదండ్రులు దూరం అయిపోయిన పిల్లలు చాలా వరకు ఎక్కువ హర్ట్ అవుతుంటారు.
దూరంగా ఉన్నాళ్ళు. అది ఆ టైంలో తెలిసేది కాదు నన్ను ఎందుకు దూరం పెడుతున్నారు ఏంటని బాగా హర్ట్ అయ్యాడు. మా నాన్న కావాలి, మా ఫ్యామిలీ కావాలి, తెలిసినప్పటి నుంచి ఏమీ చెప్పలేకపోయేవాడిని వాళ్ళకి. కానీ నాకు ఉండేదని చెప్పి బాగా బాధపడ్డాడు. ప్రతి ఒక్కళ్ళది అంతే. ఇక్కడికి ఏంటంటే ఆర్థిక కష్టాల వల్ల పిల్లలు వేరే చోట హాస్టల్స్‌లో పెట్టి చదివించే ప్రతి తల్లిదండ్రికి బాధ ఉంటది. ఆ పిల్లల పరిస్థితి కూడా అలాగే బాధపడుతూ ఉంటారు. అదే అలాంటోళ్ళు కొంచెం ఎదిగి పైకొచ్చి ఈ స్థాయికొచ్చినప్పుడు చాలా ఆనందంగా ఉంటది. నెక్స్ట్ దివ్య హ్యాపీ ఫ్యామిలీ. బాగా చూసుకునే తండ్రి. వాళ్ళ అమ్మగారు ఇప్పుడు మాట్లాడితే ఆ టైపు ఏ గెటప్ చూసినా ఆ ఫోటోలు తీసేవాళ్ళు అని చెప్పడం ఇదంతా. తర్వాత ఇమ్మానియేల్‌ది అయితే మళ్ళీ హృదయ విదారకమే. ఆ బ్రదరు ఆ ఫోటో బ్రదర్‌తో వచ్చిన ఫోటో, ఆ బ్రదర్ గురించి అతనే నా రోల్ మోడల్, నా హీరో, నన్ను మా నాన్నకంట ఎక్కువగా చూసుకున్నాడు. వాడే నాకు మా అన్న కాదు మా నాన్న అన్నట్టు చెప్పాడు. నెక్స్ట్ వాళ్ళ అమ్మ ఇతన్ని కండం ఇష్టం లేదు. ఎందుకంటే అంత పూర్ ఫ్యామిలీ. తినడానికి కూడా లేక ఆ మట్టి తినేది మా అమ్మ. అది గుర్తు చేసుకొని ఇప్పటికీ బాధపడుతుందంటే అదే చెప్పాను కదా! బాగా కింది స్థాయి నుంచొచ్చి ఇమానియేల్ లాంటి వాళ్ళు ఇప్పుడు చాలామందికి ఇన్‌స్పైరింగ్‌గా ఉంటారు. అంతే కదా! మొత్తం అప్పులన్నీ తీర్చి అక్కడ ఒక ఇల్లు కట్టి వాళ్ళని బాగా చూసుకొని, ఇప్పుడు వాళ్ళ అన్న కూడా ఇతని మీద ఆధారపడకుండా ఇతన్ని అంత బాగా చూసుకున్న తమ్ముడిని ఒక చిన్న అవకాశం కూడా అడగకుండా అతనంతట అతను ప్రయత్నాలు చేసుకొని ఏదో సినిమా డైరెక్టర్ అవ్వాలని చెప్పి ఇచ్చేయడం. ఇంత ఇమానియేల్ స్టోరీ కూడా బావుంది. అంటే ఆ ఎదిగిన విధానం బావుంది. నెక్స్ట్ తనుజ. ఆ ఫోటో వాళ్ళ అక్కతోది. హైదరాబాద్‌లో చిన్నప్పుడు మా నాన్న చదివించొద్దనగానే మా అమ్మ మమ్మల్ని తీసుకొని హైదరాబాద్ వచ్చేసింది. అక్కడ మా కోసం నిలబడింది. మా ఫ్యూచర్ కోసం కష్టపడింది. మాది చాలా స్ట్రిక్ట్ ఫ్యామిలీ. నా వల్లే చాలా సఫర్ అయ్యారు మా అమ్మ అని చెప్పేసి, నా లైఫ్‌లో మా సూపర్ హీరో మా అమ్మ అని చెప్పి ఆవిడది కూడా కొంచెం పానిక్‌గానే ఉంది స్టోరీ. నెక్స్ట్ దివ్య. చూస్తే నాకేమనిపించిందంటే, ఈ దివ్య గూడా ఎందుకొచ్చిందిరా సామి అన్నట్టు అనిపిత్తది. వచ్చినప్పుడు అంత ఫోర్స్‌గా వచ్చి బాండింగ్స్, బంధాలు ఆటి మీద తెగ డైలాగులు కొట్టి, ఈ ప్రతిసారి ఏడిపేందో నాకు అర్థం కాట్లే. నేను కెప్టెన్ అయినప్పుడు ఎందుకు ఎత్తుకోలేదంటే, ఎత్తుకొని ఉండుంటే అక్కడ పడి చచ్చేవాడిని అన్నట్టు చెప్పాడు బర్నీ. నాకు అసలే పెయిన్ ఉంది. ఇదే ఇప్పుడు నిన్నెలా ఎత్తుతాను అన్నట్టంటే బరువనే మళ్ళీ అది కూడా ఆవిడే అడుగుతది. నువ్వు అక్కడ బిజీగా ఉన్నావు కదా! పెయిన్‌తో ఎత్తగలనా? చెప్పన్నా సుమనన్న అని చెప్పి ఈయన అనడం ఇదంతా. సో, ఇప్పుడు అంతా సెట్ అయిపోయిందా? ఓకేనా? అంటే తనూజ వెయిట్ ఎక్కడ? ఈవిడ వెయిట్ ఎక్కడ? అది కూడా మనం అనట్లే. ఆవిడే చెప్తుంది మళ్ళీ. అంటే నేను వెయిట్ ఎక్కువనా? నన్ను ఎత్తలేకపోతున్నారా అని. ఇందుకు అవసరమా అనిపించింది నాకు ఇలాంటివి. ఈ దివ్యకి ఇంకేం పని లేదా అనిపించింది. ఏదో బర్నీ కోసం వచ్చిందా ఏంటి ఈ హౌస్‌లోకి ఒక మంచి అన్నం సంపాదించడానికని? నెక్స్ట్ లగ్జరీ బడ్జెట్ టాస్క్ అయితే లైవ్‌లో కూడా చూసా. చాలా ఫన్నీగా ఆళ్ళకి కావాల్సినవన్నీ కాళ్ళతో తన్నారు, చేతులతో తన్నారు, పడుకొని తిన్నారు. అందుకే బిగ్ బాస్ చేసాడు. మీ నిజాయితీకి మెచ్చి మరొక 6 బాల్లు ఇస్తున్నాను. ఆనందపడండిరా బాబు అన్నట్టు ఇచ్చాడనమాట. నెక్స్ట్ ఇమానియేల్. ఫైనల్‌గా అయితే ఆ కామెడీ అయితే చాలా బాగా నచ్చింది నాకు. ప్రజానాయక అంటే ఇలా ఇక్కడ నుంచి ఎవడే రాజా? ఎవడికి రాజు? ఇలా అని చెప్పి యుద్ధానికి వెళ్ళొచ్చావా? చచ్చావా? యుద్ధం చేసావా? చచ్చావా? రాజు ఏదో వీల్ నెంబర్ రాస్తే అయిపోయి నన్నేమో ఇదే నువ్వు ఖైదీకి కూడా పనికిరావు. ప్రజలకు కాదు ఖైదీకి కూడా పనికిరావు అని చెప్పి అది ఆ నిఖిల్ చూసి పోర్చుగీస్ రాజుకి తెలుగు కూడా రాదు, మా బాధలు అర్థం కాదు, అతను వచ్చి చెప్తావా అని చెప్పి లేచిన కాడి నుంచి చిల్లీ చికెన్ కావాలి, సీజులు కావాలి, అట్ల కర్ర మీద కాల్చి కావాలి, మళ్ళీ ముఖానికి చిరునవ్వులు ఒకటి అని చెప్పి ఆ కామెడీ ఆ ఫ్రస్ట్రేషన్ అదంతా చాలా బాగా అనిపించింది. ఇక ఈ రోజు నుంచి ఇంకొక 1 డే అనుకుంటా సతీష్ గారు అందుబాటులో ఉండరు. డైలీ ఆయన చెప్పే వ్యూస్ అన్నీ మీకు నా వాయిస్‌లో చెప్తుంటాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి. అలాగే కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్.